ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యుఎస్ షరీష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్నోడికి పుట్టెంటుకలు తీద్దాము అనేసి జస్ట్ ఇప్పుడే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ముందుగానే స్వామికి కాల్ చేసి అడిగితే మేము టెంపుల్లో 3 కత్తెరలు తీసుకుంటాము, తర్వాత కావాలంటే గుండు బయట చేయించుకోండి అన్నారు. అలాగే ఇక్కడ నార్మల్గా బార్బర్ షాప్లో వచ్చేసి జస్ట్ ట్రిమ్మింగ్ చేస్తారు అంతే, గుండు చెయ్యరు. దానివల్ల ఒక శ్రీలంకన్ షాప్ ఒకటి ఉంటే వాళ్ళతో మాట్లాడి పెట్టాము, వాళ్ళు గుండు చేస్తాము అన్నారు. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం. ఏందో ఇంకా జస్ట్ ఇప్పుడే టెంపుల్లోకి రీచ్ అయ్యాము. మేము వెళ్ళేటప్పటికి స్వామి ఇంకొచ్చేసి అన్ని రెడీ చేసుకుంటాం నేను లైక్ పూజకు కావాల్సినవన్నీ. మాకు కూడా ఇక్కడ పుట్టెంటుకలు తీస్తారు అనేసి తెలియకుండా లాస్ట్ టైం ఉగాదికి వచ్చినప్పుడు అయ్యగారిని అడిగాము, ఇలా పుట్టెంటుకలు తీయాలనుకుంటున్నాం మా బాబుకు అనేసి. ఏంటంటే మాకు వచ్చేసి మా మామయ్య రీసెంట్ గా చనిపోయినాడు, సో పండగకు బట్టలు పెట్టిన తర్వాతనే చిన్నోడికి పుట్టెంటుకలు తీయించాలి. అందులో మధ్యలో 4 days గ్యాప్ ఉండే, ఆ 4 days లో 16th కి చిన్నోడికి 10th month లో పడిపోతుంది. సో ఆ లోపు చేయించాలి అనేసి 15th చెప్పారు అయ్యగారు రమ్మనేసి ఇలా టెంపుల్లోకి. ఇంకా 15th వెళ్ళేసి ఇలా పుట్టెంటుకలు తీయించేసాము. పూజ అయితే చాలా బాగా చేశారు, ఆల్మోస్ట్ 2 hours దాకా చేశారు. అంటే తొందరపడకుండా చాలా ఓపిగ్గా బాగా చేశారు పూజ. చిన్నోడైతే అస్సలు ఉండట్లేదు, కింద దిగేసి ఆడుకోవాలి అనేసి ఫుల్ ఎగురుతున్నాడు మీద పెట్టుకుంటున్నా కూడా. మేమైతే ఫుల్ టెన్షన్, ఇంకా మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఈ రోజు ఎట్లా చేస్తాడో ఏమో. మరి ఇద్దరే ఉన్నాం కదా, హ్యాండిల్ చేయడానికి కూడా ఎవరు లేరు. అందులో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి మహేష్ వెళ్తే ఉంటాడో ఉండడో అనేసి ఫుల్ భయపడుతున్నాము. చిన్నోడైతే బాగా ఆడుకుంటూ నిన్నాడు. ఇంకా జస్ట్ ఇప్పుడే ఫామ్ అన్ని రెడీ చేసేసుకునేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారు.
ఇప్పుడే పూజ అయిపోయినేసి ఇంకా చిన్నోడికి గుండు చేయించడానికి స్టార్ట్ అవుతున్నాము. ఏంటంటే పూజ అయితే చాలా బాగా జరిగింది. లిటరల్లీ మాకైతే ఫుల్ భయం అయితా ఉంది చిన్నోడికి గుండు చేసేటప్పుడు అసలు కోఆపరేట్ చేస్తాడా చెయ్యడా అనేసి. ఏంటంటే నార్మల్ గా కూడా కొత్త వాళ్ళని ఎవరినైనా చేస్తే అస్సలు ఉండడు, ఇంకా ఫుల్ ఏడుస్తాడు. అలాంటిది ఇంకా ఎవరో కొత్తోళ్ళే కదా వీళ్ళు కూడా, సో తలలో చేయి పెడితే ఉంటాడా ఉండడా అనేసి ఫుల్ భయం అవుతుండే. ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఇలా మిర్రర్ చూసి ఫుల్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇంట్లో కూడా అంతే, ఇలా మిర్రర్ లో చూసుకుంటూ చిన్నోడే మంచిగా ఆడుకుంటాడు. అలా మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. అసలు వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు. బార్బర్ షాప్ వాళ్ళు గుండు చేసేటప్పుడు కూడా పిల్లలకు చాలా ఓపిగ్గా చేస్తున్నారు. అంటే చిన్నోడు కూడా ఏం పెద్ద సతాయించలేదు కానీ బట్ చాలా ఓపిగ్గా నీట్ గా చేశాడు. ఇంకా స్టార్టింగ్ లో ఇలా కొద్దిగానే క్యాప్చర్ చేశాను, తర్వాత ఇంకా ఏమైనా కదులుతాడేమో అనేసి కాసేపు రైమ్స్ పెట్టాను చిన్నోడికి. ఇంకా చూసుకుంటా మంచిగా కోఆపరేట్ చేసి ఇక ఫైనల్ గా అయితే గుండు చేయించుకున్నాడు. మేము అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికి ఫుల్ ఆపోజిట్ అనమాట. మేమైతే ఫుల్ ఏడుస్తాడు అనుకున్నాము, బట్ మంచిగా కోఆపరేట్ చేశాడు. సో ఈరోజు మనం అనుకున్నట్టే అన్ని మంచిగా జరిగాయి. పూజ అలాగే చిన్నోడి గుండు అన్ని బాగా జరిగాయనే చెప్పాలి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు గన ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్ శిరీష్ వ్లాగ్స్. And don't forget to press the bell icon for more new updates. See you in the next video. Until then, take care. Bye bye.